హలో అండి అందరికీ. మీ అందరికీ తెలుసు, నిన్న జగన్ గారు వల్లభనేని వంశీని పరామర్శించిన సందర్భంగా అక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఒక పాప జగన్మోహన్ రెడ్డి గారి కోసం కలవటానికి ఆమె చేసిన ప్రయత్నం అనేది అందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. ఒకసారి అయితే ఆ వీడియో చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి ఆ పాప ఏడ్చింది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సెల్ఫీ తీసుకుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ పాపనే కొంతమంది ఎవరైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ పాప మీద. ఏంటి అంటే ఈ పాప చైల్డ్ ఆర్టిస్ట్ అని, ఇది ఐపాక్ వాళ్ళ సృష్టి అని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ పాప ఒక చిన్న పాప, నాకు తెలిసి ఒక 10 years బిలోనే ఉంటాయి. అలాంటి పాప మీద ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం అనేది దారుణం. ఎందుకంటే మనం గతంలోనే చూసినాం, ట్రోలింగ్కి గురై గీతాంజలి అని చెప్పేసి ఒక మహిళ చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు తన 2 ఆడపిల్లగాళ్ళు కూడా అనాథలు కావడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇదేమీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాలని ఆయన ఐప్యాక్ల ద్వారా చేయించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సిచ్యువేషన్. ఏంటంటే ప్రజలకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సిచ్యువేషన్. అయితే దీన్ని మాత్రం ఆపోజిట్ పార్టీ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఈ పిల్లలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్ అయితే చేస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చిన్న పాపలు, వాళ్ళు చిన్న చిన్న మనుషులు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఏమైనా నొచ్చుకున్నారనుకో సూసైడ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది ఎందుకు మీరు గమనించట్లేదు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో కొంచెం ఎవరైతే ఈ ఛానల్ నడిపిస్తున్నారో కొంచెం బాధ్యతగా ఉండండి. చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి లాగటం అంత అవసరమే తెలియదు కదా. ఏదేమైనా కానీ ఇది చాలా తప్పు. చిన్నపిల్లగాలని ఇట్లా చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంత చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ఆ స్థాయిలో నటించగలుగుతారు. ఆ పిల్ల చూడు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతుందో చూడు. ఒక్కసారి నిజంగా అది పెయిడ్ ఎలా అవుతుందండి? ఇప్పుడు పెయిడ్ అయితే ఏడవదు కదా. ఇప్పుడు ఏడ్చింది, సెల్ఫీ తీసుకుంది, అది మీకు పెయిడ్లా కనిపించిందా? చూసారు కదా, ఇప్పుడు ఆ పిల్లని ఆపోజిట్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ఒక రకంగా చైల్డ్ అబ్యూస్ కిందకి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ పిల్లకి 10 years బిలోనే ఉంటే పైగా ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క ఇష్యూని బేస్ చేసుకొని ఇలా చిన్నపిల్లల మీద ట్రోల్ చేస్తున్నారు కాబట్టి కేసు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రైవేట్ కేసు లాగా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ రాజకీయాలకి చిన్నపిల్లగాలను వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న మనుషులు, వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా కానీ సూసైడ్ చేసుకుంటారు అనమాట. అర్థమైందా? ఇది చాలా దారుణమైన విషయం. మనం చూసిన ట్రోలింగ్కి గురై ఎవరైతే గీతాంజలి అనే మహిళ చనిపోవడం వల్ల వాళ్ళిద్దరు పిల్లగాళ్ళు కూడా చనిపోవడమే జరిగింది. వాళ్ళిద్దరు పిల్లగాళ్ళు కూడా అనాథలు కావడమే జరిగింది. ఏదేమైనా కానీ చిన్నపిల్లగాళ్ళకి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.